మొదలెట్టేసావా? అసలు మాటలు వింటలేదు. ఈ మధ్య దూకుడు ఎక్కువైపోయింది. నీకేమైనా అయిందంటే నా సంగతి ఏమైపోతుందో కొంచెం కూడా ఆలోచించలేదు. నా పాపం బుద్ధి చెప్తాడో తెలియదు. దేవుడి దృష్టి, దయ్యాల దృష్టి, వాళ్ళ దృష్టి, వీళ్ళ దృష్టి, మా బాబాయ్ దృష్టి, మీ అన్నయ్య దృష్టి, మావయ్య దృష్టి, అందరి దృష్టి వెరకడైపో. ఇటు చూడతాను కన్నయ్య ఎత్తు అను పడేసా. చంటి మావయ్య గుర్తుపట్టలేదా? చంటి మావయ్య, చంటి మావయ్య. అచ్చుమా సత్తిపండులో ఉన్నావయ్యా. నాన్న కూడా నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు మావయ్య. పాండవుల కొండ పక్కన పొలం, గోదావరి గట్టు, కృష్ణుడి చెరువు, ఒకరోజు పొలం పనుల కోసం వచ్చిన రత్తాలు. రత్తాలు నాన్న నీ తాలూకు అన్నాడే. రత్తాలు ఎవరంటే మావయ్య నన్ను చెప్పని మావయ్య. రత్తాలు ఎవరంటే అమ్ములు పిన్ని సున్నుండ్లు. ఇప్పుడు దాకా మర్చిపోలేకపోతున్నాను. అసలు తినడానికే వచ్చాను. రత్తాల గురించి తర్వాత చెప్తాను. అత్త చేసి పెడతావా? చేసి పెడతాను. దత్తుడు బాబాయ్ జ్యోతిరత్న. మీ ఆయన ఇంకా ప్యాక్ ఆడుతున్నాడా అబద్ధాలు ఆడుతున్నాడా? మొత్తం అంతా కడిగేశాడు అనమాట. పాపం. ఓ వాలి, హలో ఎరుపు వాలి, ఇంకా అలాగే వాలిపోతున్నావా లేకపోతే? ఆడెక్కడా? ఇంకా చెట్లు దిగరా మెల్లిగా చేపెట్టుకో పట్టుకో రా మెల్లిగా చూసి ఇంత ఎత్తు చెప్పులు వేసుకుంటారు. ఎవరో చెప్పు. ఇదిగో నువ్వు ఊరుకో, నువ్వు చెప్పు కనే. ఎవరు? ఇదిగో అమ్ములు తంట నిన్ను. నోరు మూసుకో. చెప్పు. నీలం డ్రాయరు, చీమిడి ముక్కు, 2 పిల్లక జళ్ళు, తొర్రి పళ్ళు, నోట్లోంచి మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఏంటిలా ఏంటిలా? భలే కోపం దీనికి. ఏంటే ఆ పావులోడు కోసం నా రూమ్ ఇవ్వాలా? నా తల్లి, నా బంగారం, నా మాట వింటావుగా? చస్తే విన్ను. ఆ పావులోడు నా రూమ్ లో నా బెడ్ మీద పడుకోవడమా? పావులాడేమిటే, చక్కగా చందమామలా ఉంటేను. వాడా మగపిల్లాడిని పట్టుకుని వాడు వీడు అంటావు. మగపిల్లడు అంటే ఎక్కువ. నువ్వే ఎక్కువ నా తల్లి. అరే ఏమనుకోకండి అమ్మా, చుట్టాలు వచ్చారు కదా. ఇట్స్ ఓకే ఆంటీ, పర్వాలేదు. ఏ వస్తు చల్లారే? పర్వాలేదు ఆంటీ, మేము వెళ్తాం. పైన రూమ్ ఖాళీగానే ఉందిగా, పదండి వెళ్దాం. నో ప్రాబ్లం, వెళ్దాం పదండి. యా చలో. ఇంట్లో ఖాళీ చేయను. ముందుదానివే చెప్తే అర్థం కాదు. అది కాదమ్మా, గోపక్ వచ్చేదే సంవత్సరానికి ఒకసారి. మరి అబ్బాయి గోపక్క మరిది గారు కదా, మన మర్యాద ఇవ్వకపోతే ఏమనుకుంటుంది? చూసావా, మా పుట్టింటి వాళ్ళు మా వాళ్ళకి మర్యాద ఇవ్వటం లేదు అనుకుంటుంది. నువ్వు ఎప్పుడు అంతే. వస్తే దుబ్బలక్ష్మి, నేను రూమ్ మారుతోంది నీ కోసం, అప్ప కోసం కాదు, గోపక్క కోసం. అంకుల్, అంత పెద్ద పావును ఎలా పట్టేశారు అంకుల్? ఓ సదే, పావు మనకన్నా చిన్నది కదా, అందుకని పట్టేశాను. అలాగైతే మీరు టైగర్ ని కూడా పట్టేస్తారు. మరి ఎలకల్ని, ఉడతల్ని, బొజ్జంకల్ని కూడా పట్టుకుంటాడు. మీరు కొంచెం పక్క రండమ్మా, కొంచెం పక్క రండి. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్. ఇంట్లో చూడు మిస్టర్, నువ్వు ఎంతమంది కానిస్టేబుల్స్ అయినా మోసం చేయగలవు, కానీ ఈ ఎస్ఐ బ్రహ్మానందాన్ని మాత్రం మోసం చేయలేవు. ఇంపాసిబుల్.
ఏమైపోయాడు గబుక్కలు మిస్ అయ్యాడే. అవమానము నాలో కళాదురద ప్రవేశించి నేను ఈ సరస్వతి గాన సభానంబడు నాటక సంస్థను ఎలా పెట్టవలే. ఏమిటా ఏడుపు? నాటకం రేఖలా? రెండూ కాదమ్మా. బయటికి చెప్పుకుంటే గుండెల్లో బరువు కాస్తన్నా తగ్గుతుందని ఇలా వాపోతున్నావు. నీ బరువు తగ్గుతుందో చస్తుందో నాకు తెలియదు కానీ నీ రూమ్ బిల్లు తిండి బిల్లు మాత్రం కొండంత పెరుగుతోంది. ఈ రోజు నుంచి దానికి వడ్డీతో సహా కలిపి రాస్తున్నాను, జాగ్రత్త. కళా పోషకులు మీరే ఇలా అంటే ఎలా రమాదేవి గారు? మాకు హీరో హీరోయిన్లు దొరకటమే ఆలస్యం. నాటక ప్రదర్శన ఇస్తాం, మీ బాకీ చెల్లిస్తాం. ఇంకా తొందరగా మీ బాకీ తీరవాలంటే మీరు కొంచెం సహకరించాలి. ఎలాగండి? మీరు హీరోయిన్లు, నేను హీరో. ఇదిగో మీ అందరికి ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకా ఒక్క వారంలోగా లాడ్జి బిల్లు చెల్లించకపోయారో మీ సామాన్లన్నీ తీసి బయట వరుసలు. హత విధి. ఇప్పుడు మనకున్న సమస్య బాలభక్త సమాజ నాటక ప్రదర్శన కాదురా, ఈ రమాదేవి లాడ్జి బిల్లు. నమస్కారం సార్. ఎవరది? మీ నాటకంలో కృష్ణుడి వేషం ఖాళీగా ఉందని విన్నాను. అవును. ఆ అవకాశం నాకు ఇస్తే 1000 రూపాయలు ఎదురించుకుంటాను సార్. నువ్వు ఎప్పుడైనా నాటకాల్లో వేషం వేసావా? వేయలేదు సార్, చాలా చూశానండి. నాటకాలు చూడటమే గొప్ప కళయ్యా. ఇప్పుడు నేను డైలాగ్ చెబుతాను, నువ్వు మళ్ళీ చెబుతావా? చెప్తానండి. బావో, తక్షణమే హస్తిన కేగి నీ మాటను నా మాటగా ఆ ధృతరాష్ట్ర ప్రభువున గెరుకపరచద. చెప్పానా అండి? చెప్పవయ్యా. చెప్పానా సార్? చెప్పమనే కదా అడుగుతున్నాను. ఇప్పుడే చెప్పానా సార్? చెప్పవా రంకు మొగుడా. బావా, హస్తినమే తక్షణ కేగి. హస్తినమే తక్షణ కాదు, తక్షణమే హస్తిన కేగి. తక్షణమే హస్తిన కేగి. నా మాటను మీ మాటగా, నీ మాటను నా మాటగా, మీ మాటను నా మాటగా ఎరుక ప్రభువునకు ధృతరాష్ట్రపరిచన. ఎరుక ప్రభువు చెంచు ప్రభువు కదయా, ధృతరాష్ట్ర ప్రభువు. ధృతరాష్ట్ర ప్రభువునకు ఎరుకపరచదా. మొత్తం డైలాగ్ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. ధృతరాష్ట్ర, నేను హస్తినమే తక్షణ కేగి నా మాటను మీ మాటగా ఎరుక ప్రభువునకు తాపపరిచద. నోరుమై దరిద్రుడా, తాపపరచడం ఏమిట్రా? భర్త మంచాలు దొరకలేదా? నట చండాల, రంగస్థల కీచక, కళాహంతక. నువ్వు ఇలా డైలాగ్ చెబితే నటరాజస్వామి ఎచ్చరకాలతో నెత్తింతంటాడ్రా. నీకు వేషం కావాలరా, డొక్కశుద్ధి లేని వేధవా. మేము అసలే కష్టాల్లో ఉన్నాను రా. నీ మూలంగా మాకున్న పేరు కూడా పోతుంది. తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోక. సార్, నాకు బ్యాకప్ అయితే కరెక్ట్ గా డైలాగ్ చెప్తాను సార్. నిజమేనా? మీ మీద ఒట్టు. పోతే నే పోతాను. ఒరే అప్పిగా, ప్రభు, ఈ నికృష్ణుడికి కృష్ణుడు వేషం వేసి తీసుకురా. పదవా. దగ్గరగా ఉంటేనే చనువు పెరుగుతుంది, చనువులోనే ప్రేమ పుడుతుంది. కానీ ఆమెకు దగ్గర అవటం ఎలా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విశ్వక్సేన. మీరేంటి సార్ ఇక్కడ? చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళొస్తున్నానయ్యా. ఎందుకు సార్? మన శ్వేత కొత్తగా ఫార్మాస్యూటికల్ కంపెనీ పెట్టబోతోంది కదా, ఆ ప్రాజెక్ట్ పనులన్నీ చూసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ని సెలెక్ట్ చేయమని ఆర్డర్ వేశారు చైర్మన్ గారు. వెరీ గుడ్ సార్. ఏం వెరీ గుడ్ అయ్యా, గాడిది గుడ్డు. నా పాటికి నేనేదో చేసుకుంటున్నాను కదా, ఈ లోపల ఈ చెత్తరంజన్ గాడు నేను కూడా సెలక్షన్ కమిటీలో కూర్చుంటే బాగుంటుందని ఒక బోర్డు సలహా పారేసినట్టున్నాడు. దాంతో ఇద్దరు కలిసి సెలెక్ట్ చేయండి అని చెప్పారు చైర్మన్ గారు. ఇదిగో లిస్ట్ పట్టుకొచ్చాను. అయినా విశ్వక్సేన, హెచ్ఆర్ మేనేజర్ నేనే కదా, ఎవరిలో ఏ టాలెంట్ ఉందో చూసి సెలెక్ట్ చేసేది నేనే కదా, ఈ ఆఫీసులో అందరినీ సెలెక్ట్ చేసింది నేనే కదా, ఇంక్లూడింగ్ యూ. అవును సార్. మరి వాళ్ళని కూడా అడుగు. ఏమయ్యా, మీ అందరినీ సెలెక్ట్ చేసింది నేనే కదా. మరి మీ జిఎం ఏంటయ్యా, రామాయణంలో ఉత్తర కుమారులాగా అలా ర్యాంక్ ఎంట్రీలు ఇస్తాడు. ఎంటర్టైన్మెంట్ టాపిక్ లోపలికి వస్తే పని చూసుకుందాం. కప్ప గంతుల కృష్ణమూర్తి గారు, ఇంటి పేరు అగౌరవంగా ఉచ్చరిస్తే ఊరుకునేది లేదు. ఉచ్చారణలు వాచకాలు మాకెలా తెలుస్తాయి? అది మీ ఏరియా కదా. ఏంటది, శివాజీ లుక్క? నాకెప్పుడు ఇద్దరంటే జాలి. 1, అన్నం లేక ఆకలితో మలమలా మాడేవాడు. 2, పెళ్ళం వదిలేసినా నేనే వదిలేసానని గొప్పగా చెప్పుకు తిరిగేవాడు.
ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. లోపలికి వెళ్ళి పని చూసుకుందామా? పెళ్ళాం వదిలేసిన చిత్తరంజన్. ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ నాకే రావాలి. చి ఇదితో డిస్టర్బెన్స్ ఎక్కువ, డిస్కషన్ తక్కువ. సార్ 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 ఏంటి సార్ అంత చిరాగ్గా ఉన్నారు? ఇదిగో ఫ్లైట్ ఛార్జీలు ఇస్తాను కానీ ఆ జిఎం కానీ ఆఫ్ఘనిస్తాన్లో వదిలేండి. దరిద్రం వదిలిపోద్ది. ఏమైంది సార్? ఏమవటం ఏంటయా? నేను ఎడ్డు అంటే తెడ్డు అంటాడు, తెడ్డు అంటే ఎడ్డు అంటాడు. ఇంక ఈ ప్రాజెక్ట్ మేనేజర్ సెలెక్ట్ అయినట్టే. సార్ సార్ నాకు మీరు ఎప్పటి నుంచో ఒక ప్రామిస్ చేస్తున్నారు. ఏంటయా? మీరు నాకు మేకప్ వేసుకొని కాస్ట్యూమ్ డ్రామా చూపిస్తానన్నారు కదా. ఎన్నిసార్లు అడిగినా బిజీగా ఉన్నాను అంటున్నావు. ఫోన్ చేయలేదయా? భలే వారే సార్, మీరు ఫోన్ చేయకపోయేసరికి మీరే బిజీగా ఉన్నారేమో అనుకున్నాను. బిజీయా? నాటకానికా? నెవర్. అయితే ఓ పంచి, ఆదివారం 7 గంటలకు మా ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేద్దు కానీ. ఇదిగో నా విశ్వరూపం చూపిస్తా. ఫాల్స్ డ్రామా ఆడేవాళ్ళు ఫాల్స్ డ్రామాకే పడతారు. అదొక లెక్క. ఆదివారం సెలవు అనుకుంటాం గానీ మాకు ఆ యోగం లేదండి. నిన్న సినిమాకి వెళ్దాం అనుకున్నానా, చైర్మన్ గారు ఫోన్ చేసి క్లబ్కు రమ్మన్నాడు. ఇక అక్కడ మాట్లాడుతూ రాత్రి 10 అయిపోయింది. అక్కడ బిజినెస్ వ్యవహారాలే. ఏదో మన మీద ఆయనకు నమ్మకం. మీరంటే ఆయనకి ఎంత నమ్మకం ఆఫీసులో మాకు కొత్తగా చెప్పాలి ఏంటండి? అది ఏంటి సార్ నల్లగా ఉంటేనో వెంట్రుకు ముచ్చింది అనుకున్నాను. మీకు అంతా వెటకారమే. శ్వేత శ్వేత నా మాట విను. ఆ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్కి నువ్వు నన్ను సెలెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మన గురించి అందరికీ తెలుస్తుంది. తెలిస్తే బాగుండదు. నువ్వు సెలెక్ట్ చేయకూడదు. వేరే వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఓకే, కానీ నువ్వు అలాగే శైలజ, నో ప్రాబ్లం. అలాగే శైలజ, నేను ఫోన్ చేస్తాను. ఓకే ఓకే. నా ఫ్రెండు శైలజ. ఏ సినిమాకి వెళ్దామని. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఇక మీదట ఆయన ఆలోచన తీరు ఎలా ఉంటుందో మీరే చూడండి. ఫస్ట్ నేను ఎవరితో మాట్లాడాననేది నిర్ధారణ చేసుకుంటాడు. పప్పులో కాలేస్తాడు. ఇక తీవ్రంగా తన మేధస్కి తగ్గట్టుగా ఆలోచిస్తాడు. లైట్ వెలుగుతుంది రాంగ్ సైడ్లో. ఇక ఫ్లాష్ కట్స్. హే, a gift for you. విచు, కమ్ ఈరోజు నా కార్లో వెళ్దాం. సరే. ఏ, కమ్ బ్యాక్. ఓకే. అప్పుడు ఫ్రెండ్లీగా కనిపించినవన్నీ ఇప్పుడు రొమాంటిక్గా కనపడతాయి. 1+1 11 వేసుకుంటాడు. ఇక తన సినిమా పరిజ్ఞానం ఇక్కడ ప్రవేశిస్తుంది. తన కాలం నాటి టిపికల్ సినిమా సీన్ ఒకటి వేసుకుంటాడు. శ్వేత నేను చెప్పేది అర్థం చేసుకో. అర్థం చేసుకోవటానికి ఏముంది విశ్వం? చిన్నప్పటి నుంచి ఆడుకున్నాం, పాడుకున్నాం. అప్పుడు లేని దూరం ఇప్పుడెందుకు విశ్వం? శ్వేత, నువ్వు అయినింటి పిల్లవి. నీకు నాకు చాలా అంతస్తుల దూరం ఉంది. ఆ అంతస్తుల దగ్గర వాళ్ళని నిన్ను నా ప్రాజెక్ట్ మేనేజర్గా రమ్మంటున్నాను. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను విశ్వం. యో శ్వేత. ఇక నిర్ధారణ. అరిస్టాటిల్ తనేదో కనిపెట్టానన్న ఒళ్ళు తెలియని ఆనందం. ఆ తర్వాత అంతరాత్మతో చర్చ. రే చిత్తరంజన్, ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించు. ఏ విషయంలో? అతన్ని మంచి చేసుకో. ఎందుకు? రేపు కాబోయే చైర్మన్ నీకు అనుకూలంగా ఉంటాడు. బోధన అనంతరం ఈ గండికోట రహస్యాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్న ఆలోచన మొదలవుతుంది. ఇక నన్ను మచ్చిక చేసుకోవటానికి తన గేమ్ మొదలు పెడతాడు. విశ్వక్, నేను నిర్ణయానికి వచ్చానయ్యా. ఏంటి సార్? ప్రాజెక్టు మేనేజర్ విషయంలో నేను చాలా తీక్షణంగా ఆలోచించాను. ఏ విధంగా చూసినా సమర్థుడు ఒక్కడే కనిపిస్తున్నాడు. రఫియా, శ్రీనివాస్, జేమ్స్, పైడిబాబు. నువ్వే. నేనా? నీలో నాకు గొప్ప ఫ్యూచర్ కనిపిస్తుంది. నీదా నాదా? నువ్వేంటో నీకు ఈరోజు తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు.
రేపు నీకు తెలుస్తుంది. నీ గురించి కాదు, నా గురించి. నీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది నువ్వంటే నాకు ఎంత అభిమానమో. ఏమైనప్పటికీ ప్రతిదీ సూక్ష్మంగా ఆలోచించాలి. ఓ, టైం అయింది, చైర్మన్ దగ్గరికి వెళ్ళాలి. సార్, సిగరెట్స్. మా జిఎం చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు కదూ. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో, కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు